హలో గాయస్, మీ అందరి కోసం బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చాను. ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 16i 5G. ఓకేనా. సో ఈ ఫోన్ అయితే మనకు అరౌండ్ 11,000 రూపీస్లో అయితే దొరుకుతుంది. సో ఇది మనకు చాలా బెస్ట్ ఆప్షన్. సో ఎందుకంటే ఎవరైతే బెస్ట్ బడ్జెట్లో ఫోన్ కావాలనుకుంటున్నారో సో ఈ ఫోన్ అయితే మీరు తీసుకోవచ్చు. సో మనం ఈ ఫోన్ అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ అనేది చేద్దాం. సో చూడండి. సో మనకు ఫోన్ అయితే ఇలా ఉంది. సో బ్లాక్లా చాలా బాగుంది. సో మనకు బ్లూ కలర్లో చూడండి, ఫోన్ చాలా బాగుంది కదా. సో మనకు ఏమేమి యాక్సెసరీస్ ఉంటాయో చూద్దాం మరి. సో మనకు వచ్చేసి దీంట్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కేబుల్ విత్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు దీంట్లో వచ్చేసి సో మనకు పేపర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేస్ అయితే ఉంది. సో ఈ కేస్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. చూడొచ్చు. సో అంటే ఇలా చేసేసి బెండ్ చేసేస్తే మనకి విరిగిపోతుంది. సో అలా అయితే స్ట్రాంగ్ ఉంది. సో చూడొచ్చు మనం ఎంత స్ట్రాంగ్ అయితే ఉంది. సో ఫైనలీ ఇది గాయస్ మనకు ఈ ఫోన్లో వచ్చే యాక్సెసరీస్. ఆండ్రాయిడ్లో చూసుకుంటే మాత్రం ఈ ప్రైస్లో ఇలాంటి ప్రీమియం లుక్ ఉన్న ఫోన్ అయితే రాదు గాయస్. సో మనం ప్రీమియంగా కావాలంటే ఖచ్చితంగా ఐఫోన్ సామ్సంగ్ బ్రాండ్స్కి అయితే వెళ్ళిపోవాలి. సో కానీ మనకు ఈ ఇన్ఫినిక్స్లోనే సో మంచి ఫోన్ అయితే డిజైన్తో బ్యూటిఫుల్ లుక్తో వచ్చింది. ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫోన్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. సో ప్రీమియంగా కనిపిస్తుంది కదా. సో ఇలా మనకు చేతిలో పట్టుకుంటే సో మనకు సేమ్ అయితే మనకు ఐఫోన్ ఎయిర్ లాంటి ఫీలింగ్ అయితే వస్తుంది, 17 ఎయిర్ లాగా. సో చూడొచ్చు ఎంత బాగుందంటే అంటే చాలా ప్రీమియం లుక్ ఉంది. సో ఈ బడ్జెట్లో ఈ సెగ్మెంట్లో సో మనకు ఇలాంటి ఫోన్ అయితే ఎక్కడ రాదు. సో ఎందుకంటే మనకు ఇన్ఫినిక్స్ వాళ్ళు సో మనకు అరౌండ్ మనకు 11,000 రూపీస్ బడ్జెట్లో అయితే మనకు ఈ ఫోన్ అయితే తీసుకొచ్చారు. సో చూడొచ్చు ఎంత ప్రీమియంగా ఉందో. సో డిజైన్ అయితే చూడండి చాలా బాగుంది కదా. సో అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు కెమెరా యాంగిల్ ఉంది ఎలా ఉంది, సేమ్ ఐఫోన్ 17 ఎయిర్ లాగా అయితే ఉంది కదా. సో చూడండి. సో ఇలా అయితే ఎయిర్ లాగా అయితే వస్తుంది కెమెరా అనేది. ఓకే. సో చూడొచ్చు. అండ్ మనకు మెయిన్గా ఫోన్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసి దీంట్లో మనకు 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అనేది ఇచ్చారు. మనకు ఈజీగా అయితే గేమ్స్ ఆడుకోవచ్చు. సో ఎలాంటి ల్యాగ్ లేకుండా. అండ్ ఇంకా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటంటే సో 5 years వరకు ఫ్రీ ల్యాగ్ అనేది ఇచ్చారు. ఓకే. అంటే మనకు ల్యాగ్ అనేది రాదు. ఓకే. సో కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. ఓకే. అండ్ మనకు దీంట్లో IP64 రేటింగ్తో డస్ట్ అండ్ వాటర్తో వస్తుంది. సో ఎక్కడైనా వాటర్లో పడిపోయినా ఫోన్ అండ్ ఎక్కడైనా పాకెట్ నుంచి కింద పడిపోయినా సో ఈజీగా అయితే సర్వే అవ్వగలుగుతుంది. సో 120 రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది ఈ ఫోన్. అండ్ 6.75 ఇంచెస్ అయితే మనకు ఈ డిస్ప్లే అయితే వస్తుంది, బిగ్ డిస్ప్లే. సో మనకు గేమ్స్ లాంటివి అండ్ ఎడిటింగ్ లాంటివి మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు. బిగ్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి మనకు బిగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఓకే. ఓవరాల్గా ఫోన్ అయితే ఇలా ఉంది. సో చూడండి. అండ్ మనకు దీంట్లో 50 MP రియర్ కెమెరా అయితే వస్తుంది. అండ్ మనకు ఈ ఫోన్లో కెమెరా సిస్టమ్ అనేది చాలా బాగుంది కదా. అండ్ మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఏఐ అనేది చాలా నడుస్తుంది కదా. సో ఆపిల్లో ఎలాగా ఆపిల్ ఇంటెలిజెంట్ అనేసి సో దీంట్లో కూడా సేమ్ ఇన్ఫినిక్స్ ఇంటెలిజెంట్ అనేది వస్తుంది. అంటే ఏఐ ఇంటిగ్రేట్ అవుతుంది. సో ఏంటంటే మనకు ఏఐ లాంటి ఫ్యూచర్స్ దీంట్లో చాలా దొరుకుతాయి. ఓకేనా. అండ్ దీంట్లో వచ్చేసి మనకు సింగిల్ స్పీకర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు మనకు సౌండ్ స్పీకర్ అయితే సింగిల్ స్పీకర్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మనకు సీ టైప్ అనేది ఇచ్చారు. సో చూడండి ఛార్జర్ పెట్టుకోవడానికి. అండ్ చూడొచ్చు మనకు మైక్ కూడా ఉంది. అండ్ మనకు ఇయర్ ఫోన్స్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ అనేది మనకు చూడండి, ఫింగర్ ప్రింట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్కి అయితే ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చారు. సో ఓకే. సో దీంట్లో మనకు 2 సిమ్స్ వేసుకోవచ్చు అండ్ మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. సో మనకు స్లాట్స్ అనేది 2 సపరేట్స్ ఉంటాయి. అండ్ మనకు మెమరీ కార్డ్ SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా అయితే ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు వచ్చే ఫోన్లో అండ్ ఒక సిమ్ కార్డ్ మాత్రమే ఉంటుంది, లేదంటే ఈ సిమ్ కార్డ్ ఉంటుంది. సో ఇంకా SD కార్డ్ పెట్టుకుంటే ఇంకో సిమ్ కార్డ్ పెట్టుకోరాదు. సో ఇలాంటి ఆప్షన్ అయితే వచ్చేది. దీంట్లో మాత్రం 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు అండ్ మెమరీ కార్డ్ కూడా పెట్టుకొని యూస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది గైస్ ఓవరాల్గా లుక్ అయితే ఎలా ఉంది. సో ఈ మొబైల్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ మంచి ఇలాంటి వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.